నిన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాము. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షమై చెప్పి ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన మన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిన్న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇదే పార్టీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నోసార్లు తీవ్రంగా వ్యతిరేకించి మాట్లాడిన సంఘటనలు ఎన్నో జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రి గారిని ఎన్నో విమర్శలు చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఒక బీసీ బిడ్డ అయిన తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ ఎలక్షన్ల సమయంలో తీన్మార్ మల్లన్న అన్ని నియోజకవర్గాలు తిరిగి ఎంత కష్టపడ్డాడో ప్రజలందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన తీన్మార్ మల్లన్నే అని ప్రజలందరికీ తెలిసిన విషయం. గతంలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించిన నాయకులు ఉన్నారు అదే పార్టీలో. వారంటే భయమా లేక బీసీ బిడ్డ అంటే చులకన ఇప్పుడు అనేది తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని తెలంగాణ యావత్ ప్రజలందరం కోరుతున్నాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,